అంటే ఆ సందర్భాలు గుర్తొచ్చినప్పుడు ఇబ్బంది పెట్టారా ఎవరన్నా? అంటే చాలా ఇబ్బంది. అంటే ఇంకా నేను ఇంకా రూమ్ నుంచి బయటికి ఇంటి నుంచి కానీ మా రూమ్ నుంచి కానీ కాలేజ్కి వెళ్తే ఇంక స్టార్ట్ వచ్చారు గే చెక్ వచ్చింది 0.5 వచ్చింది, ఇంకా డిఫరెంట్ తేడాని. సో అందరూ అలా అనేసరికి ఏంటంటే మైండ్ అంతా ఒక డిఫరెంట్. ఇంకా ఒక ఫస్ట్ ఇయర్ అంతా ఆల్ క్లియర్ క్లాస్ గా ఉండేది, డాన్సెస్లో కూడా అన్నిట్లోని ఒక నేమ్ ఉండేది. సో ఎప్పుడైతే నాకు ఇలా జరిగిందో 3 years కోర్సు 1.5 yearలో ఆపేసి ఇంకా ఇంటికి కాలేజ్కి వెళ్తున్నానని చెప్పేసి అటు ఇటు తిరిగేసి ఒక 1 year వేస్ట్ చేసుకొని డిప్రెషన్, ఇంకా ఒక బాగా డిప్రెషన్ అయిపోయిన తర్వాత ఏంటి లైఫ్ అని అప్పుడు నాకు మొత్తం అర్థం అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు, ఇక ట్రాన్స్ఫర్గా మారిపోవాలి, సో నాలాంటి వాళ్ళకి వెళ్ళిపోవాలి మెయిన్ అని. ఇంకా సర్చింగ్లో ఉంటూ ఒక ఫ్రెండ్ తెలిస్తే ముంబై వెళ్ళిపోయాను. అప్పటికి ఒక 17 అయిపోయి 18 వస్తుంది ఆ టైంలో. ముంబై అప్పుడే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా కొంచెం ఇబ్బందిగా ఉండేది, చాలా ప్రాబ్లంగా ఉంది. మళ్ళీ అక్కడి నుంచి చాలా ఎదుర్కొన్న తర్వాత ఇంకా హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చేసి ఇక్కడ అలా ఉండిపోయాను. ఓకే, ముంబైకి వెళ్ళిపోయారు అంటే ఇంట్లో చెప్పి వెళ్ళిపోయారా లేకుంటే అదేది చెప్పకుండా, అంటే అప్పుడు తెలియక భయపడి ఇంకా వెళ్ళిపోయాము అది ఇది అని చెప్పేసి. సో ఎప్పుడైతే ముంబై వెళ్ళిపోయాక నేను ఒక ట్రాన్స్ అని ఎప్పుడైతే తెలిసిపోయిందో, ఇంత ట్రాన్స్లో కలిసిపోయానని ఎప్పుడైతే తెలిసిందో ఆ రోజు నుంచి నా విలేజ్ వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎవరికి నాతో ఉన్న రిలేషన్షిప్స్ క్లోజ్ అయిపోయింది, ఫ్రెండ్స్ కానీ. సో ఈవెన్ నేను వెళ్ళేటప్పుడు ఒక 18 years. ఇప్పుడు మాది ఒక విలేజ్ వైజాగ్ దగ్గర, మమ్మీ డాడీ వైజాగ్లో ఉంటారు. సో ఆ విలేజ్ వాళ్ళకి నేను ఒక 5 years వరకు నేను అసలు ఇప్పటికీ వాళ్ళకి తెలియదు. ఓకే, వాళ్ళకి అప్పటి నుంచి ఇంతవరకు మన విలేజ్లోకి వెళ్ళలేదు. మమ్మీ డాడీ ఉండేది వైజాగ్. సో హైదరాబాద్ టు వైజాగ్ ఇప్పుడు ఇయర్లీ వన్స్ నాకు చూడాలి అనిపిస్తున్నప్పుడు వెళ్ళి సీక్రెట్గా వెళ్ళి వచ్చేస్తాను, లేదంటే లేదు. మా విలేజ్కి అయితే కంప్లీట్గా నేను ఒక 5 years నుంచి వాళ్ళకి ఇప్పటికీ నేను తెలియదు. ఒక 17-18 years ఉన్నప్పుడు నేను తెలుసు, ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఇంకా. ఓకే, అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికి వెళ్ళలేదు ఊరు, అక్కడ మమ్మీ డాడీ లేరు. చెప్పడం జరిగిందా నేను ఇక్కడ వెళ్ళిపోయాను? కాలేజ్ వాళ్ళంటే నా ఊర్లో ఉన్న వాళ్ళ ఇద్దరికి తెలిసి ఉండొచ్చు ఆన్లైన్ ద్వారా, బట్ ప్రాపర్ గా విలేజ్ వాళ్ళకి ఇంకా తెలియదు కదా, ఊర్లో వెళ్ళలేదు కదా, ఏదో గాసిప్స్ అనుకుని ఉంటారు. అంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ముంబైకి వెళ్ళారు కదా, సో ఆ సందర్భాలలో మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడం కానీ లేకపోతే కాల్ చేసి ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అని చెప్పి, ఎందుకంటే ఆ 17 years అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళు వెతుకుతారు. అప్పుడు ఏంటంటే 17-18 years ఉన్నప్పుడు కాలేజ్ అయిపోయింది, మాకు ట్రైనింగ్ పీరియడ్ అని అక్కడికి ఇక్కడికి ఆఫీస్లో తీసుకువెళ్తారు అన్నట్లుగా చెప్పేసి వెళ్ళిపోయేది. లాస్ట్ అంటే నేను అలా ఒకరోజు ఏడ్చుకుంటూ అక్కడ ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది అనిపించింది అప్పుడు. ఎక్కడ అంటే ముంబైలో మనం ఫేస్ చేస్తాం ఇంకా లైఫ్లో కొత్తగా స్టార్టింగ్ బెగ్గింగ్కో లేదా దీనికి పంపిస్తుంటారు కదా. సో అప్పుడు పేరెంట్స్ వదులుకొని ఆ ఏజ్లో అలా బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఆ పెయిన్ అనేది తెలుస్తుంది కదా, నేను ఏం మిస్ అయిపోయాను, ఏం లాస్ అని అన్నీ తెలుసుకుంటే ఒకరోజు మా బావకి చెప్తే అతను మా డాడీకి చెప్పేశారు. అక్కడ నేను తర్వాత అలా తెలిసిపోయి కాల్ చేసి తర్వాత ఏడ్చేశారు. అంటే ఇంట్లో ట్రాన్స్జెండర్ గా మీరు మారారు అని తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంది? చాలా ఏడ్చారు, ఒక 1.5 వరకు నాతో మాటలు కూడా ఆడలేదు. సో ఆఫ్టర్ ఏంటంటే ఇంకా అలా నేనే స్ట్రాంగ్గా చేసుకొని ఇలా హైదరాబాద్ వచ్చేసి అలా ఉండి తర్వాత మెల్లమెల్లగా అర్థం చేసుకున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎంతమంది మీరు పేరెంట్స్? నాకు ఎవరు లేరు, ఐఎమ్ సింగిల్, నో బ్రదర్స్ నో సిస్టర్స్, ఐఎమ్ ఓన్లీ సింగిల్. మరి ఎప్పుడు తప్పనిపించలేదా తప్పనిపించలేదంటే ఇప్పుడు నేను ఊర్లో కూడా మీరు చూడొచ్చు, నేను చిన్నప్పటి నుంచి ఏ అబ్బాయితో కూడా గేమ్స్ కి వెళ్ళలేదు, ఈ రోజు కూడా ఒక అబ్బాయిలా బిహేవ్ చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి అమ్మ సారీస్ కట్టుకోవడం, అమ్మ పూజలు చేస్తే పూజలు చేయడం, ముగ్గులు పెట్టడం, అమ్మకి వంటలో కిచెన్ హెల్ప్ చేయడం. నా క్రికెట్ అంటే అసలు ఆ బౌలింగ్ అంటే ఏంటి, బ్యాటింగ్ అంటే ఏంటి, అసలు ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయి నాకు అదేవి కూడా తెలిసేది కాదు. అష్టచమ్మ, దుక్కుడి బిల్ల ఇవి తెలిసి లేడీస్తో ఆడుకోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి ఈవెన్ చిన్నప్పుడు అబ్బాయిగా ఉన్నప్పుడు కూడా వాష్రూమ్ కూడా వెళ్ళేది కాదు. నేను 5 years ఒకే స్కూల్లో చదివాను. ఆ అబ్బాయి కాంటాక్ట్ ఉంటుంది, ఆ అబ్బాయి ఎక్కడ సెటిల్ అయ్యారు, ఆ అబ్బాయితో అడగండి. ఒకరోజు అబ్బాయితో కలిసి బయటకు వెళ్ళేది కూడా లేదు. స్కూల్లో కూడా ఒకే 5 years ఒకే నా పక్కన ఉన్న అబ్బాయిని కడితే మీకు చెప్పేస్తారు. ఇంకా అంత ఫీలింగ్ అప్పటి నుంచి ఉన్న పర్సన్ ఎలా నేను ఫస్ట్ టైం చేసుకున్నారా, అరే ఏందో నేను ఇలా మారుతున్నా చెప్పి నేను అనిపించేది ఫస్ట్ నుంచి నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి 6 ఏళ్ళగా ఫీల్ అయిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉండిపోయాను కదా, నాకేం అనిపించలేదు, నేను చేసింది రైట్ అని నాకు అనిపించింది. ఇంట్లో వాళ్ళు తిట్టడం కానీ ఏంటి నాకు ఏ రోజు కూడా తిట్టలేదు. మా మమ్మీ కానీ డాడీ కానీ ఎప్పుడు నేను వాళ్ళ ముందే నేను పసుపు రాసుకోవడం, బట్టలు పెట్టుకోవడం, లిప్స్టిక్ రాసుకోవడం, చీరలు కట్టుకోవడం, జ్యువెలరీ డెకరేట్ వేర్ చేసుకున్నా సరే
వాళ్ళు ఏం అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఆబ్వియస్లీ మన ఏజ్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది కదా, వీళ్ళు ఈ ఏజ్ ఇలా చేస్తారు అలా చేస్తారులే, పెద్ద కొంచెం చేంజ్ అవుతారు అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకి ప్రాపర్ గా తెలియదు కదా ఇన్నర్ గా మనం ఎంత ఎలా ఉంటున్నాం అనేది. ఓకే, తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడారు ఇంట్లో వాళ్ళతో? తర్వాత అంతా ఇంకా వాళ్ళకి అర్థమైపోయి తను మా ఫాదర్ గారికి మొత్తం తెలిసాక నేను ఇంకా చెప్పేసి అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు అర్థం చేసుకుంటున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, ఒక ఫ్రెండ్లీగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎలా అయితే అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము. ఉన్న ఈ లైఫ్లో కూడా ఒక మంచి పొజిషన్లో లీడింగ్ చేస్తూ ఉండు, ఎవరికి ఏం బాధ పెట్టకూడదు, ఒక మంచిగా ఉండు చాలు అనేసి చెప్పారు. ఓకే, సరే మీరు ట్రాన్స్జెండర్గా మారిపోయారు. సో మారిన తర్వాత అరే ఎందుకు నేను ట్రాన్స్జెండర్ లా మారినా అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అందరికీ అది అనిపిస్తుందండి. ఎందుకు అని అంటే ఒక దీనివల్ల చిన్న ఏజ్లోనే ఇష్టమైన స్టడీస్ని వదులుకోవాల్సి వస్తుంది. ఒక ఏజ్లో వచ్చేస్తాం, మనకి బాగా చదువుకోవాలని ఉంటుంది. ఏ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళినా అమ్మ నువ్వు చదువుకొని చెప్పలేరు. ఎందుకంటే మా కమ్యూనిటీ ఉన్న పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కూడా పెద్ద పెద్ద సెటిల్ అయిన వాళ్ళు కాదు, లేదంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏది బెనిఫిట్ పొందిన వాళ్ళు కాదు. వాళ్ళు ఫస్ట్ నుంచి బెగ్గింగ్ అదేదో చేసుకుంటేనే వాళ్ళ జీవితం వెళ్ళేది. సో మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉండిపోతే మనం చదివించాలని వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా. సో వాళ్ళు ఏ వేలో వెళ్ళి బతుకుతారో అదే మనకు చూపిస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఒక చిన్న ఏజ్ లో చదువుకోవాల్సిన ఇది మనది టైం పోతుంది, అదొకటి లాస్ అవుతాం. ఇంకోటి ఏంటంటే మనకు అంతవరకు ఉండే ఫ్రెండ్షిప్స్ కానీ లేదంటే మన రిలేటివ్స్ కానీ అందరూ మనకి కట్ ఆఫ్ అయిపోతారు. సో నువ్వు సొసైటీలో ఒక డిఫరెంట్ పర్సన్ గా చూస్తారు, ఒక క్రిమినల్ కూడా చూస్తారో చూడరు, నేను అలా చూస్తారు. ఒక వాడు బయట తిరిగినా వాడికి ఏం అనుకోరు, వాడు క్రిమినల్ని చూపిస్తేనే మనకు తెలుస్తుంది. బట్ ట్రాన్స్జెండర్ బయట తిరిగితే ఎంత ఎంత డిఫరెంట్గా చూస్తారు. సో అలాంటి టైంలో అనిపిస్తుంది. అంటే సింగిల్గా చెప్పాలంటే మేము ఇలా వచ్చేసాక ట్రాన్స్జెండర్స్ లైఫ్లోకి వచ్చేసాక అందరి దృష్టిలో మేము చచ్చిపోయినట్లేదు, చనిపోయి బ్రతుకుతున్నట్లుగా బ్రతుకుతున్నాం. అర్థమవుతుందా? బాడీ ఉంటుంది, బాడీ ఇక్కడే ఉంటుంది, కానీ మన హార్ట్ మన బ్రెయిన్ ఇక్కడ ఉండదు. అంటే అందరి దృష్టిలో మేము చచ్చిపోయామనే కొనే బతుకుతాము. ఓకే, అంటే ట్రాన్స్జెండర్స్ బయటికి వెళుతుంటే సో వేరే విధంగా చూస్తారు చాలా మంది. ఇప్పుడు బయట చాలా మంది లావుగున్న అబ్బాయిలు ఉంటారు, లావుగున్న లేడీస్ కూడా ఉంటారు. అంటే వాళ్ళని టార్గెట్ అని చెప్పడం లేదు, మామూలు చెప్తున్నారు. చాలా అందహీనంగా చాలా బండగా వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళని చూసి ఏమన్నారు. ఒక ట్రాన్స్జెండర్ చాలా హీరోయిన్ లాగా ఉన్న అందంగా ఉన్న కొద్దిగా వెళ్ళిపోతుంది రా చక్కదే దాన్ని చూడు. ఈవెన్ పెద్దవాళ్ళంటే ఓకే, పాపం చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఉంటారు, వాళ్ళు స్కూల్ నుంచి ఇలా ఇంటికి వెళ్తుంటే వాళ్ళకి అసలు మాకు ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ వాళ్ళకి ఏమని చెప్తా తెలుసా ఈ పెద్దవాళ్ళు, చిన్ను కొద్దిది వెళ్ళిపోతుంది చూడు అంటారు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా, అప్పుడు పాపం వాళ్ళకి మెచ్యూర్డ్ అవ్వాల్సిన పిల్లలు రేపు పొద్దున వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏం చెప్తే అదే నమ్ముతారు. కొంతమంది వాళ్ళు ఏంటంటే అమ్మో ట్రాన్స్జెండర్స్ సిగ్నల్ దగ్గర బెగ్గింగే చేసుకుంటారా, వాళ్ళే ట్రాన్స్జెండర్స్ అని కూడా చెప్తారు. అంటే ట్రాన్స్జెండర్స్ అని చదువుకునే వాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్ గా బతికే వాళ్ళు ఉంటారు, మేకప్ ఆర్టిస్ట్ గా ఉంటారు, ఎంతమంది లేరు. సో వాళ్ళు ఏంటంటే బెగ్గింగ్ చేసుకునే వాళ్ళే ట్రాన్స్జెండర్స్ అంటారు. లేదా ఇలా వెళ్ళగానే చిన్నపిల్లలకి అదిగో కొజ్జేదని అంటారు. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చి మెచ్యూర్ అయిన వరకు వాళ్ళకి తెలియదు ట్రాన్స్జెండర్స్ అని పిలవాలని. వాళ్ళు ఏమంటారు కొజ్జ అని అక్కడి నుంచి వాళ్ళు రిపీటెడ్ గా వాడిని యూస్ చేస్తారు. సో పిల్లలు వివక్షత అనేది చాలా మంది చెప్పుంటారు, మా పెద్దవాళ్ళు కానీ చాలా మంది ఇంటర్వ్యూలో చాలా చెప్పారు. సో ఇదే మెయిన్ బయటికి ఒక ట్రాన్స్జెండర్ వెళ్తే అందరూ ఒక పాయింట్ అవుట్ గా కొజ్జ వెళ్ళిపోతుంది అనేది కాకుండా మన పని మనం చూసుకుంటాను, మనలో ఒక మనిషే కదా అని చూసుకోవాలి. రైట్, ఇందులో ఒక ట్రాన్స్జెండర్ రాంగ్ చేసింది అనుకుందాం, ఆమెకు పనిష్మెంట్ ఇవ్వాలి, ఓకే నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ పెద్ద మిస్టేక్ ఇంకోటి ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక అబ్బాయి మిస్టేక్ చేస్తాడు, ఒక అమ్మాయిని చేస్తాడు ఒక అబ్బాయి, అలాగని అందరు అబ్బాయిలు బయట ఆఫీస్కి వెళ్ళి అబ్బాయిలు అందరూ కొడుతున్నారా తిడుతున్నారా? లేదు కదా, ఆ అబ్బాయినే కదా బ్లేమ్ చేస్తారు. లేదా ఒక అమ్మాయి మిస్టేక్ చేసింది, పిల్లలు చంపేసింది, లేదా భర్తని ఏదో కాఫీలు కలిపేసి ఇచ్చి చంపేసింది, అందరు అమ్మాయిని కొడుతున్నారా? కానీ ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏటవుతుందో తెలుసా, ఒక ట్రాన్స్జెండర్ ఒక మిస్టేక్ చేసింది, సంథింగ్ దొంగతనం చేసింది, లేదా చిన్నపిల్ల అనుకుందాం, ఒక ట్రాన్స్జెండర్ ఎక్కడో చేస్తే మిగతా ట్రాన్స్జెండర్స్ మీద పడతారు ఎందుకు? అంటే మీ అందరు ఇంతేనా, మీ అందరి బిహేవియర్ ఇంతేనని చాలా అంటే ఒక పర్సన్ అక్కడ ఎవరు మిస్టేక్ చేస్తే అందరు ట్రాన్స్జెండర్ కి వర్తిస్తుంది. ఇది కూడా పెద్ద ప్రాబ్లమా కాదా? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇదిగో మంచి చెడ్డ అనేది ఎక్కడ ఉండదు చెప్పండి. అబ్బాయిలు అమ్మాయి ఇప్పుడు మనం జెండర్ పక్కన పెడితే మంచి వాళ్ళు మనుషులు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అవునా కాదా? సో అలానే ట్రాన్స్జెండర్స్ లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, అలానే అందరూ మంచి వాళ్ళు నేను చెప్పను, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. ట్రాన్స్జెండర్స్ అంటే ముఖ్యంగా రోడ్ సైడ్ లో అదే నేను చెప్తున్నాను, ఇబ్బందులు పెడుతుంటారు. ఎక్కడైనా మగవాళ్ళని చూస్తే వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అని చెప్పి చాలా మంది అంటారు కదా ట్రాన్స్జెండర్స్ ఎందుకు ఓన్లీ బెగ్గింగ్ చేస్తారు,
చేస్తారని చాలా మంది అడుగుతారు. ఇది చాలా రిపీటెడ్ క్వశ్చనే. బట్ ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక ట్రాన్స్జెండర్కి చదువుకోవాలని ఉంటుంది. 16 ఏళ్ళప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. నీకు నేను చదివిస్తాను చదువుకని చెప్పే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? ఆ 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ ట్రాన్స్జెండర్ రెడీ అని చూస్తే నువ్వెంత, నీ రేట్ ఎంత అని అడుగుతారే కానీ నువ్వు చదువుకొని ఏజ్ ఇంతే ఉంది కదా అని చదివించేది ఎవరు? పోనీ మన పెద్దవాళ్ళు చదివిస్తారంటే వాళ్ళే భిక్షాటం చేసుకుని బతుకుతారు, వాళ్ళకి మనం బర్త్డేనే అవుతాం కదా. సో వాళ్ళు ఏది లైఫ్ చూపిస్తారో అదే మనకు లైఫ్. సో ఒక ఏజ్ వచ్చాక అప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ లైఫ్ అని మీరు అడిగారు కదా, అప్పుడు అనిపిస్తుంది కరెక్ట్గా. సో అందుకే నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ మారాలి. బయట ట్రాన్స్జెండర్ వెళ్తే దాన్నే డామినేట్గా చూపించకూడదు, మన పని మనం చేసుకోవాలి. సెకండ్, ఒక ట్రాన్స్జెండర్ మిస్టేక్ చేసింది ఆమెని శిక్షించండి, కానీ అందరినీ కాదు. ఏ ట్రాన్స్జెండర్ అయితే తప్పు చేసిందో ఆ ట్రాన్స్జెండర్ని శిక్షించండి, పనిష్మెంట్ ఇవ్వండి. అందరూ కాదు కదా, అందరూ అలాంటి వాళ్ళు కాదు కదా, అందరూ మిస్టేక్ శిక్షించండి. తప్పు ఇప్పుడు నేనైనా సరే, నేను ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్నా, నేను తప్పు చేసినా, వేరే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వండి. ఒక పర్సన్ చేశారని మిగతా ట్రాన్స్జెండర్స్ కి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళకి లైవ్హుడ్ ఎలా? వాళ్ళు ఏం పాపం చేశారని? సో ఇలాంటివన్నీ. అండ్ గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ ఉంది చెప్పండి యాజ్ కంపేర్ టు అదర్ స్టేట్స్ లైక్ తమిళనాడు చూస్తున్నాం, కేరళ. సో దే ఆర్ ప్రొవైడింగ్ హెల్త్ కార్డ్స్, study facilities also, and reservations also. So lot of employees, we already hear that news from Tamil Nadu and Kerala, who is a officer and railway employees, everyone, and doctors also, but there is not available in our Hyderabad, Telangana and Andhra states. మన వీడియో మనకి తెలంగాణ ప్రభుత్వం చూస్తే చెప్పాలి అంటే ఏం చెప్పాలంటే హెల్త్ కార్డ్స్ రావాలి. ఎందుకంటే మాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి, సర్జరీస్ చేసుకోవాలి, లోన్ ఫెసిలిటీస్ రావాలి. మెయిన్ ఏంటంటే ఒక ఫౌండేషన్ లాంటిది స్టడీ ఫెసిలిటీస్ ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ లో కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారు, చిన్నప్పటి నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. కొన్ని NGOs మాకు ఉండాలి. లైక్ ఇప్పుడు సిస్టమ్ వర్క్స్, ఇప్పుడు ట్రైనింగ్ అవ్వాలనుకుంటాం, ఒక టైపింగ్ అవ్వాలనుకుంటున్నాం, ట్రైనింగ్కి వెళ్తాం, ట్రాన్స్జెండర్స్ రానివ్వరు. సో ఇవన్నీ మాకు కూడా ప్రొవైడ్ చేస్తే మేము కూడా కంప్లైంట్స్లోకి ఎందుకు అవ్వం? మేము ఒక వర్క్ చేసుకుని ఎందుకు లీడ్ చేయలేము చెప్పండి? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ ఉండదు, ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు, కానీ ఎలా బతకాలి చెప్పండి? సో ఇవన్నీ ఒక ఫెసిలిటీస్ లేవు కాబట్టి బెగ్గింగ్ సెక్స్ అనేది ఇవన్నీ ఎప్పుడు తగ్గుతాయి? ఒక ట్రాన్స్జెండర్ కి ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ కి మంచి స్టడీస్ ఇవ్వండి, మంచి లోన్ ఫెసిలిటీస్ ఇవ్వండి, లైక్ పెన్షన్ స్కీమ్స్ ఇవ్వండి. ఇప్పుడు ఆంధ్రలో స్టార్ట్ చేస్తున్నారు, 4K ఇస్తున్నారు. అలానే ఇక్కడ కూడా పెన్షన్, రేషన్స్, హెల్త్ కార్డ్స్ అండ్ స్టడీ ఫెసిలిటీస్, లైక్ స్టడీస్ లైక్ ఏదైనా మంచి బిజినెస్ పరంగా మనకి టైపింగ్స్ కానీ లేదంటే డిజైనింగ్స్ లో కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అన్నింటిలో కూడా మాకు కూడా ఇప్పుడైతే రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడైతే ప్రొవైడ్ చేస్తారో ఖచ్చితంగా ఆటోమేటిక్గా వర్క్స్ ఏమైనా బెగ్గింగ్స్ ఏమైనా తగ్గిపోతాయండి. ఇవన్నీ దేని చేస్తున్నాం? బతకడానికి కదా, మాకు బతుకు తెరువు. ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ఇవన్నీ ఎందుకు ఉంటాయి చెప్పండి? గవర్నమెంట్ కనుక మీకు ప్రొవైడ్ చేస్తే ఇలాంటి తగ్గిపోతుంది. ఎందుకంటే మాకు ఎవరు లేక, ఏ సపోర్ట్ లేక, ఏ ఆధారం లేకుంటేనే రోడ్డు పాలయ్యే లైఫ్ కాబట్టి ఇలా అయిపోతుంది కమ్యూనిటీ వాళ్ళందరికీ. సో గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా మనకి ఇంత బెనిఫిట్స్, సపోర్ట్స్ ఖచ్చితంగా ఉంటే, వివిధ రకాలుగా మనకు ఆపర్చునిటీస్ ఉంటే, ఒక్కొక్క ట్రాన్స్జెండర్కి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అని, బ్యూటీషియన్స్ అని ఒక్కొక్కటి మనకు ప్రొవైడ్ చేశారనుకో, అలా మనకి ఆపర్చునిటీ వస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఓకే, సో గవర్నమెంట్ ఇలాంటి ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ చేయాలి కూడా అని చెప్పి అంటున్నారు. సో ఓకే, అంటే ఇలాంటి సందర్భాలలో ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చారు, సో ఇప్పుడు ప్రజెంట్ ఆ షూటింగ్ చేసుకుంటూ లైఫ్లో బిజీ ఉన్నారు. సో ఇవన్నీ ఆ స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఆలోచిస్తుంటే తిరుగుతుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి లైఫ్ ఎవరికి రాకూడదు, ఇంకెప్పుడు ఉండకూడదని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి లైఫ్లో ఫ్యామిలీ ఉండదు, ఆఖరికి ఒక హస్బెండ్ ఉండరు, ఒక లవర్ ఉండరు, ఒక పిల్లలు ఉండరు, ఒక మ్యారేజ్ ఉండదు. ఇలా సింగిల్గా వస్తాం, సింగిల్గా ఉండిపోతాం. మేము కమ్యూనిటీతో కొన్ని రోజులు ఉంటాం, సింగిల్గా చనిపోతాం, అంతే. సో అందుకని ఈ లైఫ్ ఇంకా ఇప్పుడైతే ఇలా ఉంటుందని తెలిసిపోతుందో పెద్ద హోప్స్ కూడా ఉండదు లైఫ్ పైన. బట్ ఏంటంటే మనం పుట్టినందుకు, ఇలా అయిపోయినందుకు సంథింగ్ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్గా మన స్టోరీ ఉండాలనేది అయితే స్ట్రాంగ్గా ఉంది. సో గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావాలి. నెక్స్ట్ వచ్చే జనరేషన్ ట్రాన్స్జెండర్స్ కూడా మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్లుగా ఉండాలని